కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నావంత చల్లగా చూడుమయా చల్లగా చూడుమయా. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి సమయంలో ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి వాక్యాన్ని ధ్యానించుకునేదానికి ప్రభు ఇస్తున్న ఈ సమయం కొరకు ప్రభుని స్తుతించుకుంటూ ప్రభు సాయం కొరకు ప్రభు సన్నిధిలో సాయపడి ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. నేను మా తండ్రి దయగలనైనా మీ పాదాలకు స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయం బట్టి వందనాలు. ఈ సమయంలో మీరు ఇస్తున్న ప్రశస్తమైన లేఖన సత్యాలను మా ఆత్మీయ ఉద్యమం కొరకు ఆశ్రయించి మాకు అనుగ్రహించుకొని వేడుకొచ్చున్నాం. ఆత్మీయంగా ఉద్యమం పట్టుకు సహాయం చేయండి. పాప జీవితం నుంచి విడుదల పొందుటకు సహాయం చేయండి. మీద నిందారహితులుగా నిలబడడానికి కృప అనుగ్రహించుకొని వేడుకొచ్చున్నాం. నేను మా తండ్రి దయగల ప్రభు ఈ పరిచయాన్ని ఆశ్రయించుకొని వేడుకొచ్చున్నాం. దేవ వీక్షిస్తున్న పిల్లలందరినీ మీరు దర్శించుకొని వేడుకొచ్చున్నాం. నేను మా తండ్రి వారి యొక్క ప్రాణాత్మ దేహంలో నాయన మీ స్వయంలో ఉంచుకోమని వేడుకొచ్చున్నాం. నేను మా తండ్రి అపాతంత్రులను లాయపరచమని దాస్యమనే కాడి నుంచి విడుదల దయతో అనుగ్రహించమని ఆత్మ అనుగ్రహించి స్వతంత్రతలో మేమందరం కూడా ప్రభావ మీ ప్రియులుగా ముందుకు కొనసాగుతూ మీరే సహాయం చేసి మీరు మహిమ పొందమని మీ ప్రీతి మాట మా ప్రభు నేసేవారు శ్రేష్టమైన నామంలో స్తోత్రం చెల్లించి వేడుకొచ్చున్నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రీతిగా ప్రభు యొక్క మహాకృపను బట్టి ఇక ఇర్మియా గ్రంథాన్ని మనం అధ్యాయం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అలా అయితే ఈ సమయంలో మీ దగ్గర ఉన్న బైబిల్స్లో నుంచి ఇర్మియా గ్రంథం తీసుకుందాం. 20వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానించుకున్నాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఈ ఇర్మియా గ్రంథంలో ప్రభు ఇర్మియాకు తన వాక్కునివ్వడం, ఇర్మియా ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క ప్రవక్తగా ఆ యొక్క హెచ్చరికలను ఇవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. ఈ యొక్క 20వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఇర్మియా దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా తీసుకుని ఇశ్రాయేలీయులకు వినిపిస్తున్న ఈ సమయంలో అనేక మందికి శత్రువుగా అనేక మంది ఇర్మియాను చూడడం ప్రారంభిస్తారు. కారణం ఏమంటే అది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క హెచ్చరికలు అని గమనించడం వారు మానేసి ఇర్మియా దేశాన్ని శపిస్తున్నాడు, ప్రజలను శపిస్తున్నాడు అని శరీర సంబంధులుగా ఇశ్రాయేలీయులు ఆలోచించడం ప్రారంభించినట్టుగా ఈ 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకనే సరే, ఏ ఇశ్రాయేలీలో అంటే ఆ ఇశ్రాయేలీలో ఎవరు ఈ యొక్క ఆలోచన వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే ఇర్మియా 20వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తాం కదా. ఇర్మియా ఆ ప్రవచనము పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారునైన పషూర్ను యాజకుడు విని. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఎవరికి కోపం వచ్చిందనగా యాజకుడికి కోపం వచ్చినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. సరే, ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ యాజకుడైన వాడు దేవుని మాటలు విని దేవుని యొక్క ఆ యొక్క సువార్తను ప్రజల మధ్యలో వివరింప చేయవలసిన బాధ్యత కలిగిన యాజకుడు ప్రవక్త అయిన ఇర్మియా మాటలను ఒక విరోధి అయిన మాటలుగాను, ప్రతికూలమైన మాటలుగాను, అసలు దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు కాదు అని చెప్తూ ఇర్మియాను పట్టుకొని శిక్షించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం చూడగలిగితే 3వ వచనంలో మనం చూస్తాం కదా, అతను ఆ యాజకుడు ఇర్మియాను ఈ బొండలో ముందు అతను బిగించినట్టుగా మనం చూస్తాం. 2వ వచనంలో మనం చూస్తాం కదా, యెహోవా మందిరమందున్న బెన్యామీది గుమ్మమునద్దు నుండి ఒక బొండలో అతన్ని వేయించెను. కాబట్టి ఎంత సాహసించినాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క మాటలు తూచా తప్పకుండా ఇశ్రాయేలీయులకు హెచ్చరిక రూపంలో ఇస్తున్న ఇర్మియాను తీసుకుపోయి బొండలో బిగించినాడు. 3వ వచనంలో చూస్తే ఆ బిగించిన ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఇర్మియా ఏం చెప్తున్నాడు అక్కడ మనం గమనించగలిగితే, ఇక నీ పేరు ఏమని ఉంటుంది అనగా మాగోర్ మస్సిబీస్ అనగా కింద మనం చూడగలిగితే నలుదిక్కుల భయం కలుగు చేయవాడు. కాబట్టి ఇర్మియా స్పష్టంగా ఆ యాజకుడికి చెప్తున్నాడు కదా,
భయం కలుగజేసేవాడిని నేను కాదు, ఇప్పటి నుంచి నలుదిక్కుల భయం కలుగజేసిన వాడు నువ్వే. కారణం ఏంటి? యాజకుడైన నీవు దేవుని యొక్క హెచ్చరికలు స్వీకరించి ఇది దేవుని యొక్క హెచ్చరికలని దేవుని ప్రతినిధిగా దేవుని ప్రియులకు అందించాల్సిన నీవు ఇవి దేవుని యొక్క హెచ్చరికలు కావని చెప్తున్నావు. అంతేకాకుండా హెచ్చరికిస్తున్న దైవజనుడిని హింసించడానికి ఇష్టపడ్డావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, ఈ గమనించగలిగితే 4వ వచనం నుంచి మనం చూస్తాం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారకుడుగా ఉండునట్లు చేస్తున్నాను. నీవు చూస్తుండగా వారు తమ శత్రువుల ఖడ్గం చేత ఊలెదరు అని చెప్తుండగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటి భాగంలో నుంచి మనం గమనించగలిగితే ఎవరైతే దేవుని యొక్క మాటలు తిరస్కరిస్తారో, ఇవి దేవుని యొక్క మాటలు కాదు అని అనుకుంటారో, ఈ బైబిల్ చదువుతూ కూడా ఇందులో విశ్వాసం ఎవరైతే ఉంచరో, ఇది దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క ప్రియుల ద్వారా దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో రచించబడిన గ్రంథం అని చెప్పి ఎవరైతే విశ్వసించరో వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత బహుగా వస్తుందన్న విషయాన్ని ఈ 20వ అధ్యాయంలో వచ్చి స్పష్టంగా మనం గ్రహించాలి. ఆనాడు ప్రవక్తలు చెప్పిన మాటలను వినకపోతే పోయారు, కానీ ప్రవక్తను హింసించడానికి సిద్ధపడ్డాడు యాజకుడు. దీన్ని బట్టి ఏమైంది? ప్రవక్త అయిన నేను చెప్తున్న మాటలను బట్టి నీకు భయం రావడం లేదు, కానీ నీవు నన్ను హింసించినావు కాబట్టి దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. నీవు ఇశ్రాయేలీయుల యొక్క నలుదిక్కుల భయం కలుగజేసేదానికి నువ్వు కారకుడైనావు అన్న విషయాన్ని ఆ యాజకుడికి తెలియచేస్తూ అక్కడ ఏం గమనిస్తూ వస్తున్నావు చూడండి. యోధా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనుకు తీసుకుని పోను, ఖడ్గం చేత వారిని హతము చేయను. కాబట్టి ఈ పారాగ్రాఫ్ అంతా అనగా 6వ వచనం వరకు మనం గమనించగలిగితే ఈ యొక్క ఇర్మియాని హింసిస్తున్న విధానాన్ని బట్టి దేవుని యొక్క మాటలు కాదని చెప్పి అవిశ్వాసంతో కొనసాగుతున్న విధానాన్ని బట్టి, అంతేకాకుండా దేవుని యొక్క హెచ్చరికలను మనస్కరించకపోతున్న విధానాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతకు మరింతగా తన ప్రజలు లోనైనట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి మన జీవన యాత్రలో కూడా ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ప్రభు మనల్ని ప్రేమించి ఈ యొక్క అమూల్యమైన లేఖన సత్యాల ద్వారా అనేకమైన హెచ్చరికలు, అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెన వచనాలు కూడా మన గమనంలోకి తీసుకొస్తూ ఉంటాడు. కానీ దేవుని ఉద్దేశానుసారంగా మనం ఆశీర్వదించడానికి మునుపు దేవుని ఉద్దేశం ఏమిటి? మనలో ఉన్న దుష్టత్వం తొలగించబడాలి. ఇక్కడ వాక్యం నుంచి మనం గమనించగలిగితే చూడండి, అపోస్తలుల కార్యములు మనం చూస్తాం. దుష్టత్వము హృదయంలో ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేము. చాలామంది అనుకుంటారు కదా, ఆశీర్వాదం నా కష్టార్జితం మూలంగానే వస్తుంది, దేవుడు ఎవరు ఆశీర్వదించడానికి అని అంటారు. కానీ బైబిల్ నమ్ముతున్న మనందరి జీవితంలో కూడా శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరం కూడా తండ్రి యొద్ద నుంచి, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వస్తుంది. కానీ ఏ మనిషి నిన్ను ఆశీర్వదించలేడు, ఏ మనిషి నిన్ను శపించలేడు, ఏ అపవాది కూడా నిన్ను ఆశీర్వదించలేదు. అందుకని ఇక్కడ మనం చూస్తాం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం గమనించగలిగితే 26వ వచనమై, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపాను. ఏమిటా దుష్టత్వం? అవిధేయత. ఆదాము యొక్క పాప వ్యవస్థకి ప్రధానమైన బీజం అబద్ధం. అబద్ధంలో నుంచి వచ్చిన వృక్షం, మహావృక్షం ఏమిటి? అవిధేయత. అవిధేయతకి రకరకాల ఇప్పుడు విభాగాలు అయిపోయినాయి. అవే శరీర సంబంధమైన క్రియలని గలతీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఇంకా అక్కడ 15 విషయాలు రాస్తూ అపోస్తలుడు పౌలు ఇంకేం రాశాడు? మొదలగునవి అంటే అర్థం ఏమిటి? ఇంకా ఉన్నాయి. కానీ అక్కడ మనం గమనిస్తే ఆత్మఫలం అని రాసి 9 రాసి ఉన్నాడు, ఇంక మొదలగునవి రాయలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనగా, దుష్టత్వము అనగా అబద్ధంలో నుంచి వచ్చింది అవిధేయత, అవిధేయతలో నుంచి రకరకాల శాఖలు, ఆ శాఖల్లో ఒకటే దుష్టత్వం. ఈ దుష్టత్వం అనేది సమూలంగా ఆ యొక్క అవిధేయత అనే వృక్షాన్ని తీసేసేంత వరకు కూడా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు ఎప్పుడు కూడా కుమ్మరించడు. ఒకవేళ నేను కష్టపడి సంపాదించి నేను ఆశీర్వించబడతానని అనుకుంటే అది కేవలం 4 రోజుల ముచ్చట్లాగానే ఉంటుంది తప్ప దాంట్లో దేవుని యొక్క ఆమోద ముద్ర లేనప్పుడు ఆ ఆశీర్వాదం అపవాది దొంగలిచ్చేస్తుంది.
అందుకనే ఇక్కడ మనం చూసుకొస్తున్నాం, ఏ ఆశీర్వాదమైనా దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా వచ్చినప్పుడే అది ఫలభరితంగా దీవెనకరంగా ఉంటుంది తప్ప దేవుడు లేని ఆశీర్వాదం అది ఆశీర్వాదం కానీ కాదు అన్న విషయం ఇక్కడ స్పష్టం. కారణం ఏమనగా ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ముఖ్యమైన కారణం ప్రతి మానవుని జీవితంలో ఆదాము పాప వ్యవస్థకు ఆధారమైన అవిధేయతను తొలగింపు చేసి ప్రతి మానవుని కూడా ఆశీర్వదించడానికి ఆయన వచ్చినాడే కానీ దుఃఖం చేయడానికి రాలేదు. అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, దేవుని ప్రేమను బట్టి ఆయన చెప్తున్న ప్రతి మాట మన జీవితానికి ఎంతో మేలుకరం. అది సాత్వికంతో మనం అంగీకరించినప్పుడు మన జీవితంలో ఉన్న దుష్టత్వాన్ని తొలగింపు చేసుకునేదానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే దుష్టత్వం తొలగించబడుతుందో అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం గమనించాలి. అందుకనే నిన్న రోజు మనం చూసాం కదా, విర్రవీగుతున్న దుష్టత్వం తీసివేయబడాలంటే వాక్యము అక్కడ నాటబడాలి. దుష్టత్వం అన్నా హృదయంలో నాటబడాలి, లేకపోతే వాక్యం అన్నా నాటబడాలి. రెండు కలిసి ఎదగడానికి వీల్లేదు. కాబట్టి వాక్యం లేని దగ్గర దుష్టత్వం ఉంటుంది, వాక్యం ఉన్న దగ్గర దుష్టత్వం ఉండడానికి వీల్లేదు. ఎక్కడైతే వాక్యం నిలిచి ఫలిస్తుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వతమైన జీవము. అంటే అర్థం ఏమిటి? ఆశీర్వాదం దేవుని వల్ల పొందాము కాబట్టి ఆశీర్వదించబడిన ఆ వ్యక్తి రోజు రోజు కూడా ఆశీర్వాదాల్లో అభివృద్ధి పొందేవాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ఈ 20వ అధ్యాయంలో మొట్టమొదటి పారాగ్రాఫ్ అనగా మొదటి వచనం నుంచి 6 వచనాలు మనం గమనించగలిగితే ఇక్కడ మనం చూస్తాం కదా, దేవుని వాక్యం వల్ల అవిధేయులైన వారు ఎవరైనా సరే తమ జీవితంలో అమూల్యమైనటివి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటివన్నీ పోగొట్టుకుంటారు. అందుకని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, అక్కడ గమనించండి, ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతియు 5వ వచనం, దానికి వచ్చిన లాభమంతియు దాని అమూల్యమైన వస్తువులు యోధారాజుల నిధులన్నింటినీ నేను అప్పగించను, వారి శత్రువుల చేతికి వాటిని అప్పగించను, శత్రువులు వాటిని దోచుకుని పట్టుకుని బబులోనుకు తీసుకుని పోదును. కాబట్టి పిల్లరా, దేన్ని బట్టి మనం అతిశయించగలం? మనం పీల్చే గాలి మంది కాదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే అతిశయించడానికి ఏమీ లేదు. కారణం ఏమంటే ప్రభు ఇస్తున్న గాలి. మనం చూసాం కదా, ఒక ప్రభు ఇస్తున్న ఇంత శ్రేష్టమైన గాలిలో ఉన్న ఆక్సిజన్తో మన యొక్క శరీర అవయవాలు అన్న రక్తం ప్రసరిస్తుంది, అది జీవంతో నింపబడుతూ ఉన్నది. అదే ఒక కలుషితమైన గాలి వచ్చినప్పుడు ఏం జరిగింది? మన ప్రక్క ప్రాంతాల్లో ఏం జరిగింది? అనేక మంది మరణానికి గురైపోయారు. కాబట్టి మనిషి అతిశయించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు భూమి మీద నివసిస్తున్న వ్యక్తికి. ఎందుకనగా భూమి మీద కృప చూపిస్తున్న దేవుడు అని చెప్పి వాక్యంలో రాయబడింది. భూమి నిలబడి ఉన్నా లేకపోతే కాన్స్టెంట్గా స్టాండర్డ్గా ఉండాలన్నా కూడా ఆయన కృప. భూమి మీద భయంకరమైన భూకంపం తెప్పించగలరు, అగ్నిపర్వతాలు ఎరప్ట్ కాగలవు, ఏమైనా జరగలవు. అందుకనే భూమి పట్ల కృప చూపిస్తున్న దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు అంగీకరించి ఆ మాటల పట్ల విశ్వాసం ఉంచి ఆ మాటల వెలుగులో మనం సరిచేసుకున్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించేవాడు అన్న విషయాన్ని ఈ మొదటి పారాగ్రాఫ్లో మనం చూస్తూ వస్తున్నాం. లేకపోతే రెండవదిగా మనం గ్రహించగలిగితే 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తాం. ఇర్మియా జీవితంలో తను వ్యక్తపరుచుకుంటున్నాడు. ప్రభా, నిజమే, నన్ను పిలిచావు, పిలిచినప్పటి నుంచి నీ హెచ్చరికలన్నీ నేను ఇస్తున్నాను. కానీ పిలిచినప్పుడు ఏం జరిగింది అక్కడ గమనించండి. 7వ వచనం, యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతం చేసి నన్ను పిలిచితివి. ఇది ఒక విశ్వాస అనుభవంగా ఉండాలని 20వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం గ్రహించాలి. నన్ను నువ్వు గెలిచావు అంటే అర్థం ఏమిటి? గెలిచావంటే ఇక నుంచి నువ్వేమి చెప్తే అది చేయడానికి నన్ను సిద్ధపరుస్తూ వస్తున్నావు. ఇప్పుడు మనం గమనించగలిగితే బైబిల్లో ఒక్కరి గురించే రాయబడి ఉన్నది. ప్రభువు చెబుతున్నాడు కదా, ఎక్కడ? ఆదికాండంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండం 32వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఆదికాండం 32వ అధ్యాయం, అక్కడ యాకోబు విషయం రాస్తూ ప్రభువు రాస్తాడు కదా, అతను గెలవకపోవట చూచి అని చెప్పి రాయబడినట్టుగా మనం చూస్తాం. యాకోబు పత్రిక ఆదికాండంలో 32వ అధ్యాయాన్ని మనం చూస్తాం. యాకోబు ఒక్కడే ఉంటాడు ఆ రాత్రి.
ఆ తర్వాత ఒక నరుడు తెల్లవారే వరకు ఆయన పోరాడుతూ ఉంటాడు. ఆ విషయాలని తర్వాత మనం ధ్యానించుకుందాం. కానీ ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని ఆత్మ నరుని ఆత్మతో అక్కడ పోరాటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ చూడకపోతే అక్కడ గమనించండి, తెల్లవారు వరకు 24వ వచనం, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని గెలవకుండుట చూచి అక్కడ ప్రభు ఏమని అడుగుతున్నాడు, ఇంతవరకు నీ హృదయాన్ని నీ ఇష్టానుసారంగా నువ్వు నడిపించుకున్నావు, నీ ఇష్టానుసారమైన తలంపులు, నీ ఇష్టానుసారమైన ఆలోచనలు, నీ ఇష్టానుసారంగా నడిపించుకున్నావు, నీ ఇష్టానుసారమైన పనులన్నీ చేసావు, దాన్ని నేను ఆమోదించాను కూడా. ఇప్పుడు నీకు భార్య కావాలని అక్కడికి వెళ్ళారు, వారి 4 తీసుకొచ్చుకున్నావు. ఈ తర్వాత అప్పటికి 11 మంది పిల్లలు, చాలా గుంపులుగా ఆస్తి. కాబట్టి ఇంత జనాంగంతో వస్తున్న యాకోబు అక్కడ రాత్రి సమయంలో ప్రభు కలెక్ట్ చేసుకుని అడుగుతున్నాడు కదా, నీ హృదయం నా స్వాధీనంలో ఉండదు. ఇక నుంచి నీ హృదయం ఎందుకు నా స్వాధీనంలో ఉన్నది? నా స్వాధీనంలో ఉన్నప్పుడు ఇంతవరకు నీలో ఉన్న దుష్టత్వాన్ని నేను తొలగింపు చేస్తాను. నువ్వు ఇప్పుడు పొందిన ఈ ఆశీర్వాదం అంతట్లో మీద నా ముద్ర ఉండాలి. ముద్ర లేని ఆశీర్వాదము ఇది అపవాది చేత దొంగిలించబడు. ఇది స్పష్టంగా యాకోబుకు చెప్పిన వర్తమానం. కారణం ఏంటి? యాకోబు గర్భంలో ఉండగానే ఆశీర్వదించబడ్డాడు. స్పెషల్గా ఇప్పుడు ఆశీర్వదించబడ్డానికి ఆడేమీ లేదు, గర్భంలో ఉండగానే ఆశీర్వదించబడ్డాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు కదా, అక్కడ గమనించగలిగితే చూడండి 28వ వచనం, ఆ యాకోబును ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అని చెప్తున్నాడు. ప్రభు ఏమని చెప్తున్నాడు, నేను ఓడిపోతున్నాను నీ ముందని ప్రభు తన ఎంత తగ్గించుకుంటున్నాడు, యాకోబుని హెచ్చిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? నా హృదయంలో ఇంకా నీకు స్థానం ఉంది. పోరాడి నువ్వు గెలిచావు, నన్ను గెలిచావు, నా హృదయంలో ఇంకా నీకు స్థానం ఉంది. నేను ఇంకా నిన్ను శపించడానికి, లేకపోతే నీ ఆస్తిని తీసివేయడానికి ఇంకా ప్రణాళిక రచించలేదు. రచించక మునిపే నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వని చెప్పి ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తాం. కానీ ఇక్కడ గెలవకపోవడం చూచి ఆయనకి ఏమని చెప్పాడు, తొడగూడు వసులను. అంటే అర్థం ఏమిటంటే, ఈ గూడు పోయిన తర్వాత పాదం సరిగ్గా భూమి మీద పెట్టలేరు, అది మామూలుగా అందరికీ తెలుసు. అనగా అర్థం ఏమిటి, నాతో నీకున్న సమాధానాన్ని నువ్వే తుంచివేసుకో. సమాధాన సువార్త వల్ల అయినా సిద్ధ మనస్సు అనే చూడు, నాతో ఉన్న సమాధానాన్ని తీసేసుకున్నాం. అది ఆత్మ సంబంధమైన అర్థం. భౌతిక సంబంధమైన అర్థంగానే మనం చూస్తే యాకోబు ఏ ఆశయం చూసి అతిశయించాడు. ఒక తొడగూడు వేసిన వ్యక్తి ఒక లిమిట్గా, అనగా ఒక ఎంతని వెయిట్ ఉంటుంది, ఒక 50 కేజీలను, లేకపోతే అతనికి మించో కొంచెం, అతనికి మించి పెరిగితే అతను నడవలేడు. కాబట్టి స్ట్రక్చర్ అంతా కూడా ఎందుకు, ఇప్పుడు ఆస్తి ఏమి ఉపయోగం ఎదురుగా పెట్టుకుంటే దాన్ని అనుభవించలేనప్పుడు. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, బైబిల్ అంతట్లో మనం గమనించగలిగితే యాకోబు విషయంలో ప్రభు ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. కానీ యాకోబు విషయంలో ఎంతో వేదంతో చెప్తున్న మాటలు అక్కడ మనం తెల్లవారు వరకు అతనితో పెరుగులాడను, కానీ అతన్ని గెలవకుండుట చూచి తొడగూడి మీద బస్సులేను. దీన్ని మనం నూతన నిబంధన క్రమంలో గమనించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో రాయబడిన సాక్షి సమూహం అంతా కూడా దేవునికి సమర్పించుకున్నవాళ్ళు, దేవునికి తమ హృదయాల్లో స్థానం ఇచ్చిన వాళ్ళు, దేవుని హృదయంలో కలిగి ముందుకు వెళుతున్నవాళ్ళు. అందుకనే ఇక్కడ మనం గొప్ప సాక్షి సమూహం అని 12వ అధ్యాయంలో రాయబడినట్టుగా మనం చూస్తాం. కానీ 12వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఏమో రాస్తున్నాడు కాబట్టి అక్కడ మనం గమనించగలిగి చూడండి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరుచుడి, మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళం చేసు. కాబట్టి ఆ జాబితాలో నువ్వు ఉండాలి. వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, కుంటికాలు లక్కోని ఎడబాక, దాన్ని బాగుపరుచుకునే దానికి ఏడో ఒక దగ్గర నిలబడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ యాకోబు ఏం చేశాడు, కుంటికాలతోనే తన జీవిత యాత్ర అంతా కొనసాగడానికి ఇష్టపడ్డాడు. అందుకనే కడావుడికి దరిద్రుడిగా ఐగుప్తు చెరలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ఈ సమయంలో ఇర్మియా గ్రంథం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇర్మియా స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను తల్లి గర్భంలో నువ్వు ఏర్పరచుకున్నావని చెప్పి నాకు చెప్పావు,
నేను బాలుడినైనా సరే నన్ను స్థిరపరుస్తానని చెప్పావు. ఆ రీతిగా నీ మాటలను బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను నువ్వు గెలిచావు. అక్కడ చూడండి, నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటించవలసి వచ్చును. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానంగాను అపహాస్యముగాను హేతువయ్యను. ఎత్తను ఆయన నామమును బట్టి ప్రకటించడానికి నేను అనుకుంటున్నా వండుచు మూయబడినట్లున్నది, మానలేను. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే, అయ్యా నువ్వు నన్ను గెలిచావు, నీ మాటలు చెప్పకుండా నేను ఉండలేను. కానీ చెప్పినప్పుడల్లా సరే అది ఇశ్రాయేలీయులకి మనసుకు కష్టం కల్పించే మాటలు ఉన్నాయి, వాళ్ళకి ఎంతో నొప్పి కల్పించే మాటలు ఉన్నాయి. వాళ్ళకి విరోధంగా నేను మాట్లాడినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. దాన్ని బట్టి ఏం జరుగుతున్నది ఇక్కడ? నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారమైన మాటలు పలుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారట? గేలి చేస్తున్నారు, నవ్వుల పాలు చేస్తున్నారు నన్ను. అయినప్పటికీ కూడా నేను ప్రకటించకుండా ఉంటే నా ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకల్లో మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. నలుదిక్కుల భయం అని అనేకులు గుసగుసలాడుచా వింటారు. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అనేక సార్లు మనకిష్టం లేని పనులు ప్రభువు చేయమన్నప్పుడు మనం ఏం చేయాలా? నాకు ఇష్టం లేదు, నేను చేయనంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడు? పాత్ర తీసుకుని, ప్రభా ఇది ఎంతో భారమైన పాత్ర, అయినా నీ చిత్తం నెరవేర్చు. ఈ గిన్నెలో నన్ను తాగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో ఇర్మియా యొక్క మనస్థితిని మనం గమనించగలిగితే, ఇక్కడ ఇర్మియాను ఫిజికల్గా ఒక బొండలో ఒక రాత్రంతా బిగించి హింసించినారు. అక్కడ మనం చూస్తూ వస్తాం. వారికి ఇర్మియా బహు హింసించినారు, ఇంకేమైనా మాట్లాడితే మళ్ళా హింసిస్తారని భయపడకుండా దేవుని యొక్క ధైర్యంతో ఆయన ఏం ప్రకటించినాడు? ఇక నుంచి మీకు శ్రమే, బబులోను మీరు వెళతారు తప్పనిసరిగా. నన్ను నుంచి నీకు భయం కలగడం లేదు. నువ్వు చేసిన పనిని బట్టి, యాజకుడిగా నువ్వు చేసిన బట్టి నీ వల్ల ఇశ్రాయేలీయులకు భయం కలుగుతుందని యాజకుడు ధైర్యంగా చెప్పాడు. రెండవదిగా ఏమని చెప్తున్నాడు? ప్రభుత్వం ఏమని చెప్తున్నాడు? నువ్వు నన్ను గెలిచావు, నువ్వు చెప్పిన పని అంతా నేను చేయడానికి సిద్ధపడుతున్నాను. ఆ పని నాకు ఇష్టమా కష్టమా అని కాదు, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను. ఈ పని నేను చేస్తున్నప్పుడు అందరూ నన్ను హేళన చేస్తున్నారు, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి హెచ్చరికలు నువ్వు ఇస్తున్నావు, అది జరగడం లేదే అని అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ పని నేను చేయను అని అనుకుంటే నా హృదయంలో అది అగ్ని ప్రవాహంలాగా ఉంది. అందుకని ఆ పని చేయడానికి నన్ను సిద్ధపరచని చెప్పి ప్రభు వైపు చూస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం గమనించగలిగితే అనేక సందర్భాల్లో మనకి ఇష్టం లేని పనులు మనం చేయడానికి ఇష్టపడం. కొన్ని ఇష్టాలు ఉంటాయి, అది ప్రభుకి ఇష్టం లేకపోయినా చేస్తూనే ఉంటాం. కానీ ఇర్మియా ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? మన హృదయంలో ప్రభుకి స్పష్టమైన స్థానం ఇవ్వాలి. ఆయన మనకి ఏం చెప్తున్నాడో అది మనకి ఇష్టం లేకపోయినా సరే అది మనకు క్షేమం అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తూ వస్తాం. అందుకనే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఏం చెప్తాడు? ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టునైపోతానేమో అని. కాబట్టి ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టునైపోతానేమో. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటనగా, ఇర్మియా లాంటి మనస్థితి మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి మనం కూడా దేవుని యొక్క పాత్రగా వాడబడతాము. నిన్న ఏం చూసాం? మనం దేవుని యొక్క చేతిలో నుంచి విడవబడిన పాత్రను బట్టి మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు అనుకూలమైన పాత్రగా దేవుడు మలుచుకొని వాడుకున్నప్పుడు ప్రతిరోజు కూడా ఏమని చెప్పాలి మనం? ప్రభా నువ్వు నన్ను గెలిచావు, నా హృదయంలో ఒక స్థానం సంపూర్తిగా నువ్వు ఆక్రమించావు, అది ప్రప్రదమైన స్థానం. కాబట్టి నువ్వు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మనం గమనించగలిగి ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. చూడండి 10వ వచనంలో మనం గమనించగలిగితే, దుర్మార్గుడని చాటించిన ఎడల. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నారంట. ఎట్లాగా ఇర్మియా మీద ఒక నేరం మోపుదాం, ఇర్మియాను పట్టుకుందాం, ఇర్మియాని సంపూర్తిగా లయపరుస్తామని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో
ఇర్మియా ఎంత ధైర్యంగా, ఇర్మియా చుట్టూ ఏమైనా ఆర్మీ లేదు, ఇర్మియా రాజు కాడు, ఇర్మియా మీద తల మీద కిరీటం లేదు, ఇర్మియాకి సింహాసనం లేదు, ఏమీ లేదు. కానీ ఇర్మియాకున్న ధైర్యం ఏమిటని చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యం నుంచి మనం గమనించగలిగితే. అది కాబట్టి దేవుని మాటలు మనం ప్రకటించినప్పుడు, దేవుని చిత్తం జరిగించినప్పుడు ప్రభు ఎక్కడ ఉంటాడు? మన ముందు, మన వెనక పరాక్రమ కలిగిన సూర్యుడు వలె ఉంటాడు. కాబట్టి ఆ కార్యక్రమంలో మనం ఎప్పుడు విజయవంతంగానే ముందుకు వెళ్తాం. కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి సంసిద్ధతతో ఉన్నప్పుడు మాత్రమే తన ఉద్దేశాన్ని ఆయన చెప్పగలడు. లేకపోతే ఆ ఉద్దేశాన్ని ఆయన ఎప్పుడు కూడా చెప్పడు. ఇప్పుడు మనం గమనించగలిగితే సౌలు జీవితంలో కూడా దాదాపు 38 సంవత్సరాలు దేవుని ఉద్దేశం ఏమాత్రం కూడా తెలియచుకోకుండానే ఆయన జరిగించినాడు. చివరిన దేవుని ఉద్దేశం తెలుసుకోవాలని ప్రయత్నించినా దేవుడు మాట్లాడు. అందుకని ఈ సమయంలో మనం గమనించగలిగితే ఇర్మియా యొక్క ఆత్మీయ స్థితి బహు శ్రేష్టమైనది. ఎందుకో సంఘాల్లో చాలాసార్లు ఇర్మియా యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రకటించేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఇర్మియాని గురించి మనం కానీ ప్రకటిస్తే ఇర్మియా అనేక సార్లు ఇశ్రాయేలు ద్వారా హింసించబడ్డాడు. అయినప్పటికీ కూడా దేవుని మాటలు విడవకుండా ప్రకటిస్తూనే వచ్చాయి. కారణం ఏంటి? ఇర్మియాకు ఒక ధైర్యం, నన్ను ఎవరి చేతిలో అయితే నేను వాడబడుతున్నానో ఆయన చేతిలో నేను ఉన్నాను, నా జీవితం సురక్షితంగా ఉంది. అంతేకాకుండా ఆయన నా ప్రక్క శూరుడిగా ఉన్నాడు. నన్ను హింసించేవారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, బహుగా సిగ్గుపడుదురు. అది ఇకపోతే 12వ వచనం నుంచి మనం గమనించగలిగితే 12వ వచనం పోనీ ప్రభు నన్ను పిలిచినాడు, ప్రభు వాక్యం ఇస్తున్నాడు, నేను ప్రకటిస్తున్నాను, నా వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నా పర్వాలేదు, ఇక నుంచి ఆయన నాకు వాక్యం ఇస్తూనే ఉంటాడు, నేను ప్రకటిస్తానని చెప్పి ఇర్మియా ఎప్పుడు కూడా అవకాశం తీసుకోలేదు. ఇది ఇర్మియా జీవితంలో గొప్ప ప్రాముఖ్యమైన విషయం. అవకాశం తీసుకోలేదు. ఇర్మియా ప్రతిరోజు ప్రభు వైపు చూస్తూ, ప్రభు నన్ను పరిశీలించు, నన్ను ఇంకా సరిచేయి. అందుకని అక్కడ మనం గమనించగలిగితే 12వ వచనంలో నీవే చూచువాడవు, నీవే అది ప్రభా, నువ్వు నీతిమంతుల్ని ఆశీర్వదించే దేవుడు, దుష్టుల్ని శిక్షించే దేవుడు. నువ్వు చూడు ఎవడు నీతిమంతుడు, ఎవడు దుష్టుడు, నాలో ఏదన్నా దుష్టత్వం అంటే నన్ను కూడా శిక్షించు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటనగా దేవుని పిలుపులో ప్రతి మానవుడు కూడా ఉన్నాడు. కానీ మానవుడు ఎంత విధేయత చూపించే ఉంది, దేవుడు అంతగా ఆ మనిషిని ప్రేమించి తన చిత్తాన్ని బయలుపరుస్తూనే వస్తాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం స్పష్టంగా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి మనం విధేయత చూపించే కొద్ది, మనలో దుష్టత్వం లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో ఆ ప్రత్యక్షత మనం పొందే కొద్ది ఆయన తన చిత్తాన్ని బయలుపరుస్తూనే వస్తుంది. సరే, ప్రభుత్వం మనకు సన్నిహితమైన సంబంధం ఉంది, ఇక్కడి నుంచి మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆయన మనతో కూడా సన్నిహితమైన సంబంధాన్ని మానేస్తాం. కారణం ఏంటి? ఎఫ్సీలకు రాసిన పత్రికలో చెప్పని రీతిగా మనం ఎప్పుడైతే అవిధేయత ప్రదర్శిస్తామో అప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిచిన వాళ్ళము. అందుకని ఇర్మియా ప్రతిరోజు ఏం చేస్తున్నాడట? సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతుల్ని పరిశోధించేవాడు నీవు. కానీ పైన ఏమని చెప్పినాడు? ఎవరు నన్ను ఏమని చేసినా, హేళన చేసినా, లేకపోతే అపహాస్యం చేసినా, పట్టుకున్నా, హింసించినా, దుఃఖపరిచినా, ఏం చేసినా ప్రభు సూర్యుడిలాగా నా ప్రక్కనే ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు. కాబట్టి నన్ను ఎవరేమి చేయలేరని నేను ఏమైనా చేయగలనని చెప్పాడు ఇర్మియా చెప్పడం లేదు. నన్ను పరిశీలించు, నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని నాకు హెచ్చరించని చెప్పి ఇర్మియా అక్కడ చూడండి, సైన్యులు యెహోవా నీతిమంతులను పరిశోధించేవాడు నీవే, అంతరింద్రియముల హృదయములను చూచువాడు. ఎంత జాగ్రత్తగా తనకు అప్పగించబడిన పని ఆయన నెరవేరుస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించగలిగితే, ఇర్మియా గ్రంథం అనేది బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన గ్రంథం. ఇర్మియా గ్రంథంలో ఒక విశ్వాసికి ఇచ్చిన హెచ్చరికలు యెషయా గ్రంథంలో కూడా ఇవ్వలేదు చెప్పాలంటే. కాబట్టి ఇంత ప్రాముఖ్యమైన విషయాల్ని ఇర్మియా నా వల్ల కాదన్నా సరే ఇర్మియాని తీసుకొచ్చి నిలబెట్టి ఇశ్రాయేలుల మధ్య ఎన్నో హెచ్చరికలు ఇచ్చి, ఇర్మియా హెచ్చరికలు చెప్పేటప్పుడు ఎంతగానో హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నిందారహితుడిగానే నిలబడి ఆయన ఆ వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఆయన అనుకున్నాడు కదా, ఆ వాక్యం చెప్పకపోతే అది ఎలాంటి సెన్సేషన్ ఆయనకి ఇస్తుందంట,
అది అగ్ని ప్రవాహము. అగ్ని ప్రవాహం ఆయన అది హృదయంలోంచి బయటికి రాకపోతే హృదయాన్ని దహించే స్థితిలోకి నేను దిగజారిపోతానని చెప్పి తను అనుకున్నట్లుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఇర్మియా జీవితం మన జీవితానికి పోల్చుకుంటే మన జీవితంలో కూడా అలాంటి విధేయత ప్రభు చూసినప్పుడు ఆ విధేయత వెనక ప్రభు యొక్క కృపాస్తం ఎప్పుడూ ఉంటుంది. ఆ విధేయతలో కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తుంది. అంతేకాకుండా ఆ విధేయతలో పరిస్థితి ఏమైనా కావచ్చు. ఇర్మియా ఏమి సంపాదించినాడు, ఏమి సాధించినాడు అని చెప్పి చాలామంది లోకస్తులు అంటారు. కానీ ఇర్మియా దేవునికి విధేయుడు చివరి వరకు కూడా. అదే ఇర్మియా యొక్క ఆస్తి. ఈ లోకంలో ఎంత జీవించినా ఎంత సంపాదించినా దేవునికి ప్రియులుగా. అందుకనే ఒక వ్యక్తి లోకమంతా సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం ప్రయోజనం అని చెప్పి ప్రభువే ప్రశ్నిస్తారు. కాబట్టి ప్రభువుకు విధేయుడిగా జీవించలేని జీవితం లోక సంపద ఎంత ఉన్నా సరే అది వృధా. కారణం ఏంటనగా లోకయాత్ర సాధించిన తర్వాత ఏ సంపద మనతో పాటు రాదు. కాబట్టి ఏది మనకు అవసరమో అది ప్రభు ఇవ్వగలడు. ప్రభువుకు విధేయుడిగా జీవించాలి. ఇకపోతే చివరిగా మనం గమనించగలిగితే ఇర్మియా కూడా మనిషే. ఇర్మియాలో కూడా రక్తమాంసంలో ఉన్నాయి. ఇర్మియా దేవుని యొక్క సారూప్యంలోకి ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇర్మియాలో ఎంత ఆవేదన ఉంది. దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా జీవించడానికి సిద్ధపడ్డాడు. అనేక మంది ద్వారా అవమానం పొందుతున్నాడు. అనేక మంది ద్వారా వేదన పొందుతున్నాడు. తర్వాత ఫిజికల్ అసాల్ట్ కూడా జరుగుతున్నది. అలాంటి పరిస్థితుల్లో ఇర్మియా ఏమని చెప్తూ చూడండి, కాక. కాబట్టి తాను ఏమనుకుంటున్నాడు, ఎందుకు నాకు ఈ పరిస్థితి అట్లని చెప్పి ప్రభువుని వదిలిపెట్టేది వెళ్ళలేను కదా, అసలు నేను ఎందుకు పుట్టాను. ఆయన చివరిగా ఏమంటాడంటే ఇక్కడ గమనించండి, నా సహోదరులైన ఇశ్రాయేలుని ఈ రీతిగా నేను ఎందుకు హెచ్చరిక చేయాలి. వాళ్ళకి రాబోయే కష్టాన్ని చూడడానిక, వాళ్ళ దుఃఖాన్ని నేను చూడడానిక, అయ్యో అది చూసే పరిస్థితి నాకు ఎందుకు రావాలి అని ఇర్మియా విలపిస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఇశ్రాయేలీలకు రాబోయే ఉపద్రవాన్ని బట్టి ఇర్మియా విలపిస్తున్నాడు. ఇర్మియా సంతోషంగా ఆ మాటలు ప్రకటించడం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇర్మియాకు సంతోషంగా మా మీద శాపనార్థాలు ప్రకటిస్తున్నారని ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు. కానీ ఇర్మియా దేవుని ఆత్మచేత నింపబడి ఏ రీతిగా తను ఎంతగానో నొచ్చుకుంటున్నాడు. ఇశ్రాయేలీల మీద నేను దేవుని ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నాను, ప్రతికూలమైన మాటలు ప్రకటించడం. కానీ వాళ్ళు ప్రతికూలమైన మాటలు అనుకుంటున్నారు. కానీ ఎందుకు ఇశ్రాయేలీల్లో ఎంత వ్యతిరేకత దేవుని మీద. కాబట్టి ఈ మాటలు ప్రకటించడానికైనా నేను పుట్టింది అని చెప్పి ఇర్మియా విలపిస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తాం. కాబట్టి సమయంలో ఇర్మియా హృదయాన్ని ఒకసారి 20వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా తనకిచ్చిన ఆ యొక్క ప్రత్యేకమైన బాధ్యతను బట్టి సంతోషిస్తున్నాడు. ఆ బాధ్యత నెరవేర్చడంలో అనేక బెదిరింపుల మధ్య ఆయన కొనసాగడానికి ఇష్టపడుతున్నాడు. అదే సమయంలో దేవుని దృష్టిలో నీతిమంతుడిగా జీవించడానికి ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. అదే సమయంలో తను ఈ యొక్క మాటలు ప్రకటించడంలో ఆయన ఎప్పుడూ సంతోషించలేదు. ఎందుకు, ఇశ్రాయేలు యొక్క కఠినమైన హృదయాన్ని బట్టి తన హృదయంలో దుఃఖిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ప్రకటించేదానిక నేను ఈ లోకంలో పుట్టింది, ఇంకా ఎన్నాళ్ళు ఈ మాటలు నేను ప్రకటించాలి. ఈ మాటలు విన్న ఇశ్రాయేలీలు రేపు నష్టపోతున్నారు కదా, ఆ నష్టాన్ని కూడా నేను చూడాల్సి వస్తుంది కదని చెప్పి ఇశ్రాయేలీల పట్ల ఎంతగానో హృదయ వేదన చెందుతున్న ఇర్మియాని మనం చూస్తూ వస్తున్నాం. అందుకని ఇక్కడ మనం గమనించగలిగి చూడండి 17వ వచనం, ఆ మనుషుడు ఉండను కాక. ఎవరి గురించి మాట చెప్తున్నాడు, ఆ యాజకుని గురించే చెప్తున్నాడు. ఎందుకు యాజకుని గురించి మాత్రం ఆ మాట చెప్తున్నాడు, యాజకుడు ఇశ్రాయేలీలందరినీ కూడా క్షేమకరమైన మార్గంలో నడిపించవలసిన వాడు యాజకుడే యాజక ధర్మాన్ని చేయడం లేదు, అందుకని వాడు శాపగ్రస్తుడే. కానీ మిగతా ఇశ్రాయేలీలు పట్ల ఎంత కఠినమైన మాటలు ప్రకటించడానిక నేను పుట్టింది అని చెప్పి ఇర్మియా మాత్రం ఎంతగానో విలపిస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇర్మియా జీవితాన్ని మన జీవితానికి సరిపోల్చుకుంటే ఇర్మియా ఎంతగానో ఎంత విలపించిన ఇర్మియా ఇశ్రాయేల్ గురించి వ్యక్తిగతంగా ఎంత ప్రార్థన చేసి ఉంటాడో ఒకసారి ఆలోచిస్తాం. తన వ్యక్తిగత రక్షణ కొరకు, రక్షణలో నిలబడడానికి, నీతిమంతులుగా దేవుని దృష్టిలో జీవించడానికి ఎంత ప్రార్థన చేసి ఉంటాడు. అంతేకాకుండా దేవుని ద్వారా నేను గెలవబడ్డాను కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి అవిధేయుడిగా నేను జీవించడానికి వీల్లేదు, దేవుని మాటలు స్పష్టంగా నేను బోధించాలి
అని ఎంతగా శ్రద్ధగా ఆ మాటలు విని ఆ మాటలను తెలిసిపోయి చాలామంది ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం కదా, వాక్యాన్ని బోధించడంలో అనేక సార్లు జాగ్రత్త తీసుకొని బోధించిన వాళ్ళు చాలామందిని నేను చూశాను. కానీ ఇర్మియా పంచి అందుకనే ఈ 20వ అధ్యాయం ఒక శ్రేష్టమైన అధ్యాయంగా మనం గ్రహించాలి. మన వ్యక్తిగత జీవితానికి మనం అన్వయించుకుంటే ఇర్మియా ఒకతోటి ఇశ్రాయేలీలకు రాబోయే శిక్షను బట్టి ఆయన విలపిస్తున్నాడు. వ్యక్తిగతంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అదే సమయంలో యాజకులు తమ ధర్మాన్ని నెరవేర్చకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని హెచ్చరికలను కూడా ఉల్లంఘిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళకి శిక్షార్హులే అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఈ పరిస్థితి కొరక నేను పుట్టిందని చెప్పి తన జీవితాన్ని గురించి ఆయన విలపిస్తూ వస్తున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఆయన ఎప్పుడు కూడా నీతిమంతుడిగా ఉండాలని, దేవుని యొక్క ప్రియుడిగా జీవించాలని, దేవుని యొక్క మాటలు స్పష్టంగా అర్థం చేసుకుని ఆ మాటలను తూచే తప్పకుండా హెచ్చరికల రూపంలో ఇశ్రాయేలుకి ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధపడి ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఒకవేళ ఈ పని నేను చేయకపోతే ఆయన ఏమంటున్నాడు, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకల్లో అగ్ని మూసేస్తే ఏమవుతుంది, ఎముకలు ఏమైపోతాయి, బూడిదై. అలాగా దేవుడు మన జీవితంలో సిద్ధపరిచిన పని చేయకపోతే అది మన జీవితాన్ని ఏం చేస్తుంది, బూడిచ్చేస్తుంది. ఇది మనం స్పష్టంగా సిద్ధపరిచిన పని ఏంటి అనేది ఇక్కడ ప్రాముఖ్యత. సిద్ధపరిచిన పని ఒకటే, ఏం పని? దేవుని మాటలకు విధేయుడిగా జీవించు. ఎప్పుడైతే దేవుని మాటలకు విధేయుడిగా జీవిస్తామో దేవుడు స్పష్టమైన నడిపింపు ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉంటాడు. ఆ స్పష్టమైన నడిపింపులో దేవుని ఉద్దేశం నీ జీవితంలో స్పష్టంగా నెరవేరుస్తూ వస్తుంది. కానీ మన జీవితం 70 సంవత్సరాలు అయితే ఈ 70 సంవత్సరాల మొదటి సంవత్సరం నుంచి ఈ 70వ సంవత్సరం వరకు ప్రతిరోజు ఇది జరుగుతుంది అని ఎప్పుడూ చెప్పడం. రేపు సంగతి రేపే చెప్తాడు. ఎందుకు చెప్పి అది ఇశ్రాయేలీకి ఆ రోజే చెప్పాడు. మన్నా ఏ రోజు మన్నా ఆ రోజే కురిపించబడిందే కానీ మరుసటి రోజు మన్నా కూడా ఈ రోజు కురిపించబడలేదు. కాబట్టి దేవుని యొక్క మాటల ఎడల శ్రద్ధ కలిగి ఆ మాటల ఎడల ఎంతో జ్ఞానంతో వివేచనతో అది గ్రహించడానికి మనం ఇష్టపడినప్పుడు స్పష్టమైన రీతిలో ఆ మాటలు వినిపించడానికి ప్రభు సమర్థుడు. ఈ సమయంలో సామెతల గ్రంథంలో ఒక మాట, సామెతల గ్రంథం 14వ అధ్యాయం గమనించండి. 26వ వచనం. బహుధైర్యం పుట్టించును. కాబట్టి నీ భయభక్తులు నీకే కాదు బెనిఫిట్. ఎవరికి బెనిఫిట్? నీ కుటుంబానికి అంత బెనిఫిట్. వ్యక్తిగతంగా నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉంటే నీ బిడ్డలకు ఆయన ఆశ్రయ స్థానంగా ఉంటాడు. ఆ బిడ్డలు అదే రీతిలో ఆయన కొనసాగింపు చేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా. ఎందుకు కారణం ఏమనగా ప్రతి కుటుంబంలో కూడా అపవాది చెలరేగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరిని పట్టుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క భయము, తల్లిదండ్రులు దేవుని యొక్క మార్గంలో జీవించాలన్న ఆశ వారి బిడ్డలకు ఎంతగానో క్షేమాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ ఇంకా కొంచెం గమనిస్తే యెహోవా యందు భయభక్తులుగా జీవపోవట అది అన్నమాట, మరణ పాశములో నుంచి విడిపించడం. కాబట్టి ఈ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడంలో మాదిరికరమైన జీవితాన్ని మనం ఇర్మియా జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి మాదిరికరమైన జీవితం మనం కూడా కలిగి ఉండడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమల మా తండ్రి, ఈ ప్రశస్తమైన లేఖన సత్యాలు మా గమనంలోకి తీసుకొచ్చినందుకు మేము స్తుతించుకుంటున్నాం. ప్రేమల మాత ఆయన ఇర్మియాను మీరు ఏర్పరచుకున్నారు, మీ సేవా పరిచర్యకు పిలిచారు. వందనాస్తోత్రాలు. అప్పటి నుంచి ప్రభా మరి మీ మార్గముని నాన్న విడవక మీ మార్గంలో నిందారీతులుగా జీవిస్తూ మీ ప్రీతికరంగా మీ మాటలు మీ హెచ్చరికలు తెలిసిపోయి ఇశ్రాయేలుకి ఇస్తున్న సమయంలో ఎన్నో అవమానాలు, ఎంతో సిగ్గుపడవలసిన పరిస్థితులు, నాయన ఎంతో ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నోసార్లు ప్రభా
నాయన మరి భౌతికంగా హింసించబడుతున్న పరిస్థితుల మధ్య ఆయన మీ చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా నాయన ఈ వాక్యంలో రాయించారు. అదే సమయంలో ఇర్మియా యొక్క ధైర్యం ఒకటే, యుద్ధశూరుడైన యెహోవాగా మీరు ఆయన పక్షాన ఉన్నారు. ఈ ధైర్యంతో ముందు కొనసాగడానికి ఇర్మియాను మీరు సిద్ధపరిచిన వాడుగా ఉన్నందుకు వందనాలు. అదే సమయంలో ప్రభా ఇశ్రాయేలీకి రాబోయే ఉగ్రతను గురించి ఆయన ఎంతగానో విలపిస్తూ ఇశ్రాయేలీల పట్ల ఎంతగానో వేదన కలిగి ప్రార్థన చేస్తున్నవాడుగా కూడా మేము చూస్తూ వస్తున్నాం. ఇలాంటి మాదిరికరమైన జీవితంలో మమ్మల్ని కూడా కొనసాగించేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి దయగల ప్రభు, మా హృదయంలో మీరు స్థానం కోరుతూ ఉండగా ప్రభా, మీ ప్రశస్తమైన రక్తంతో మా హృదయాన్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి ఉండగా మా తండ్రి మీ వాక్యంతో ఈ హృదయం నింపబట్టుకు సాయం చేయండి. అవిధేయతనే మహావృక్షం ఈ వాక్యం యొక్క వెలుగులో నాయన అది దహింపు చేయబట్టు కృప దయచేసి వేడుకోవచ్చు. వాక్యం అనుసరించి జీవించే కృప నాకు మాకు వేడుగా అనుగ్రహించి నాయన తద్వారా మీరు మా జీవితాల్లో ఉద్దేశించిన ప్రతి విధమైన దీవెన ఆశీర్వాదాలు మేము అనుభవించడం సిద్ధపరచమని వేడుకుంటూ మీరు ఆలకించమని మీ చిత్తానుసారంగా పరిచయం కొనసాగింపు చేయమని మీ చిత్తమైతే మరొకసారి రీతిగా చేరి మిమ్మల్ని స్థితించి పర్యంతం మీ కృపలో ప్రేమను భద్రపరచమని మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసయ్య శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకొంచున్న తండ్రి ఆమేన్. ప్రియులారా, ఈ పరిచయం వీక్షిస్తున్న ప్రియులందరికీ యేసు ప్రభు యొక్క శుభనామములో శుభవందనాలు తెలుపుతున్నాం. ప్రైజ్ లార్డ్.